ఫ్రీ ట్రైనింగ్లో ఏంటేంటి కవర్ చేస్తున్నాం అనేది ఒకసారి ఇక్కడ చూడము. ఇనిషియల్లీ వీఆర్ స్టార్టింగ్ విత్ కోర్ జావా. మనం ఈరోజు స్టార్ట్ చేసేది కోర్ జావాతో స్టార్ట్ చేస్తాం. సో అందరికీ కామన్గా డౌట్ ఉంటుంది, కోర్ జావా అనగానే బిగినింగ్లో సి కానీ వచ్చి ఉండాలా, లేదా C++ కానీ ఏమైనా వచ్చి ఉండాలా? ఏం అవసరం లేదమ్మా. నో నీడ్ ఆఫ్ ఎనీ ప్రీ నాలెడ్జ్. ఎలాంటి ప్రీ నాలెడ్జ్ అవసరం లేదు. బేసిక్స్ నుంచి మనం ఇక్కడ నేర్చుకుందాం. మీకు ఎలాంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేకపోయినా పర్వాలేదు, ఐ టేక్ కేర్. ఓకే. సో నేను మీకు బేసిక్స్ నుంచి చెప్తాను. సి అయితే ఇక్కడ మనం చెప్పేది ఆ, ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒకసారి చెప్తా చూడండి. ఫస్ట్ 4-5 డేస్ సో నేనే మీ స్క్రీన్లోకి వచ్చి కోర్ జావాకి అవసరమైన ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేస్తాను. ఒక 2-3 ప్రోగ్రామ్స్ నేనే మీ చేత చేయిస్తాను. ఓకే. సో ఆఫ్టర్ దట్ కోర్ జావా కంప్లీట్ అయిన తర్వాత ఎస్క్యూఎల్ ఎస్క్యూఎల్ కంప్లీట్ అయిన తర్వాత క్యూఏ, బోత్ మాన్యువల్ టెస్టింగ్ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్, సిలీనియం వెబ్ డ్రైవర్. సో బట్ ఇవన్నీ ఎలా మనం నేర్చుకుంటాం, ఇక్కడ ప్రాసెస్ ఏంటి అంటే ఆఫ్టర్ 4-5 డేస్, ఒక 4-5 రోజులు నా అండర్లో మీరు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత సో చూడండి, ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ రికార్డింగ్ క్లాసెస్ అని ఉంటాయమ్మా. సో ఈ రికార్డింగ్ క్లాసెస్ పైన క్లిక్ చేయగానే మీకు మన రికార్డింగ్ క్లాసెస్ అన్ని కూడా ఓపెన్ అవుతుంది. ఒక సెపరేట్ వెబ్ పేజ్లో యూ కెన్ సీ ఆల్ అవర్ రికార్డింగ్ క్లాసెస్. చూడండి, ఇక్కడ కోర్ జావా పైన నేను ఎన్ని క్లాసెస్ ఇచ్చానో ఒకసారి చూడండి. సో కోర్ జావా పైన క్లాస్ 1 నుంచి, సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్లాస్ 1 నుంచి క్లాస్ 16 వరకు 16 రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. సో ప్రతి క్లాస్ని ఇండివిజువల్గా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో మీరు క్లాస్ వినేటప్పుడు మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా, ఈవెన్ ప్రోగ్రాంలో డౌట్ వచ్చినా, ఏదైనా కాన్సెప్ట్లో డౌట్ వచ్చినా, ప్రతిరోజు మార్నింగ్ నేను 10 నుంచి 11 వరకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాను ఆన్లైన్లో. మీకు ఎంత చిన్న డౌట్ వచ్చినా నాకు కనెక్ట్ అయ్యి మీరు నన్ను అడగొచ్చు. నేను మీ స్క్రీన్లోకి వచ్చి మీ ఎర్రర్స్ని క్లియర్ చేస్తాను. మీకు ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే ఐ విల్ రిపీట్ ద టాపిక్. నేను మీకు ఆ టాపిక్ రిపీట్ చేస్తాను. అది ఎంత చిన్న డౌట్ అయినా నో ప్రాబ్లం, మీరు మామాట పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఎనీ డే, ఏ రోజైనా మీరు నాకు మార్నింగ్ 10 to 11 మధ్యలో కనెక్ట్ అయ్యి మీకు ఎంత చిన్న డౌట్ వచ్చినా మీరు అడగచ్చు. సో వన్స్ యు ఆర్ పర్ఫెక్ట్ విత్ కోర్ జావా, మీరు కోర్ జావాతో పర్ఫెక్ట్ అయిన తర్వాత సో ఇఫ్ యూ వాంట్ టు ఇంట్రెస్ట్ టు ఎస్క్యూఎల్, మీరు ఎస్క్యూఎల్ ఇంట్రెస్ట్ అయినట్టయితే యూ కెన్ గో విత్ ఎస్క్యూఎల్. లేదంటే ఎస్క్యూఎల్ ఇంట్రెస్ట్ లేదు, డైరెక్ట్గా క్యూఏలోకి వెళ్తామనుకున్నట్టయితే యూ కెన్ గో విత్ క్యూఏ ఆల్సో. సో క్యూఏలో మీకు సిలీనియం ఇన్స్టలేషన్కి ఏమైనా అవసరమైనా కూడా ఐ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ స్క్రీన్ అండ్ ఐ విల్ ఇన్స్టాల్ ద సిలీనియం రిలేటెడ్ టూల్స్. సిలీనియంకి సంబంధించి ఏమైనా టూల్స్ ఇన్స్టాల్ చేయాలన్నా, లేదా సిలీనియం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా నేను మీకు గైడ్ చేస్తాను. ఇన్ ద సేమ్ వే ఎస్క్యూఎల్ మీరు కావాలి అనుకున్నా కూడా ఎస్క్యూఎల్ కూడా నేను మీకు ఇన్స్టాల్ చేస్తాను. ఎస్క్యూఎల్ బిగినింగ్ 2-3 ప్రోగ్రామ్స్ నేనే మీ స్క్రీన్లోకి వచ్చి అలా ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే యాక్చువల్గా మనం ఐటీ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత యూట్యూబ్లో మనం క్లాసెస్ నేర్చుకోవడం అనేది మనం ప్రాక్టీస్ చేయాలి. రీజన్ ఏంటంటే కంటిన్యూస్లీ మనకి సాఫ్ట్వేర్స్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి. సో అప్డేట్ అయిన ప్రతిసారి మనం ట్రైనింగ్కి వెళ్ళామమ్మా. సో దట్స్ వై సో యూ షుడ్ నో హౌ టు లెర్న్ ద కాన్సెప్ట్స్ ఫ్రమ్ యూట్యూబ్. యూట్యూబ్ నుంచి మనం కాన్సెప్ట్స్ ఎలా నేర్చుకోవాలనేది మీరు అలవాటు చేసుకోవాలి. సో ఇక్కడ యూట్యూబ్ నుంచి మీరు వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేయండి. మీకు ఏ డౌట్ వచ్చినా మీ వెనకాతలు నేను ఉన్నాను. మీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నన్ను కాంటాక్ట్ చేయండి. సో ఐ విల్ టేక్ కేర్. నేనే మీ స్క్రీన్లోకి వచ్చి నేను కేర్ తీసుకుంటాను. మీకు ఎంత చిన్న ఎర్రర్ వచ్చినా కూడా ఐ విల్ రెక్టిఫై దట్ ఎర్రర్. ఓకే. మీరు ఎవరు మొహమాట పడాల్సిన అవసరం అయితే లేదు. ఎంత చిన్న డౌట్ వచ్చింది కదా, ఎంత చిన్న డౌట్ అడిగితే ఏమనుకుంటారో అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో యాక్చువల్గా ఇక్కడ మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నది ఫర్ ప్రోగ్రామింగ్ అవేర్నెస్. అందరిలోని ప్రోగ్రామింగ్ అవేర్నెస్ తీసుకురావడానికి ఈ కాన్సెప్ట్ అనేది మనకి. సో దట్స్ వై మీకు ఎంత చిన్న ప్రోగ్రామింగ్ డౌట్ వచ్చినా కూడా ఐల్ టేక్ కేర్. ఓకే. మీరు నాన్ ఐటీ నుంచి వచ్చినా కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో నాన్ ఐటీ వాళ్ళకి ఎంత చిన్న ఇష్యూ వచ్చినా కూడా నేను క్లియర్ చేస్తాను. ఓకేమా? రైట్. కమింగ్ టు ద టుడే సెషన్. ఈరోజు హెడింగ్ తీసుకున్నామా, టుడేస్ అవర్ టాపిక్ ఈస్ కోర్ జావా అని చెప్పి హెడింగ్ తీసుకోండి. కోర్ జావా. మీకు ఇదంతా కంప్లీట్ అవ్వడానికి కొంతమందికి 1 మంత్ పట్టొచ్చు, కొంతమందికి 2 మంత్స్ పట్టొచ్చు. నో ప్రాబ్లం. ఎన్ని రోజులైనా మెల్లగా మీరు యూట్యూబ్ చూస్తూ ఒక్కొక్క క్లాస్ నేర్చుకుంటూ వెళ్ళండి. మీకు ఏ రోజు ఏ టాపిక్లో డౌట్ వచ్చినా నన్ను అడగండి, నేను ఆ టాపిక్ని క్లియర్ చేస్తాను. ఓకే. రైట్. సో అయితే 10 నుంచి 10:40 వరకు నేను క్లాస్ చెప్తానమ్మా. 10:40కి మీ దగ్గర నుంచి నేను డౌట్స్ తీసుకుంటాను. సో మీకు ఏ డౌట్ వచ్చినా 10:40 లింక్లో జాయిన్ అవ్వండి. 10:40 లింక్లో మీరు నాకు డౌట్స్ అడగచ్చు. రైట్. సో నౌ టేక్ ద హెడింగ్ కోర్ జావా. కోర్ జావా అని చెప్పి హెడింగ్ తీసుకోండి. సి ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. జావా ఈస్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. జావా ఈస్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కేస్ సెన్సిటివ్? కేస్ సెన్సిటివ్ అంటే అర్థం ఏంటమ్మా?
అప్పర్ కేస్లో ఉన్న క్యారెక్టర్స్ కంపల్సరీ మీరు అప్పర్ కేస్లోనే రాయాల్సి ఉంటుంది. లోవర్ కేస్ క్యారెక్టర్స్ కంపల్సరీ మీరు లోవర్ కేస్లోనే రాయాల్సి ఉంటుంది. సో వీ షుడ్ నాట్ యూజ్ అవర్ ఓన్ కేసెస్. ప్రోగ్రామ్ అనేది మన సొంత కేసెస్తో రాయకూడదు. సో వేర్ యూనిట్ టు రైట్ అప్పర్ కేస్ అండ్ వేర్ యూనిట్ టు రైట్ లోవర్ కేస్ అనేది మనం ఇక్కడ క్లాసెస్లో నేర్చుకుంటాము. ఒక 1 or 2 డేస్లో మీకు అలవాటు అవుతుంది ఎక్కడ అప్పర్ కేస్ రాయాలి, ఎక్కడ లోవర్ కేస్ రాయాలి అనేది. బట్ ఎనీవే జావా ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. నెక్స్ట్ పాయింట్ అండి, సెకండ్ పాయింట్ తీసుకోండి. జావా ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ ఎ క్లాస్. జావా ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ ఏ క్లాస్, CLASS క్లాస్. జావా ప్రోగ్రామ్ మనకు దేంతో స్టార్ట్ అవుతుందో ఒక క్లాస్తో బిగిన్ అవుతుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ క్లాస్? క్లాస్ అంటే మీనింగ్ ఏంటమ్మా? నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. క్లాస్ ఈస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. క్లాస్ అంటే అర్థం ఏంటమ్మా? క్లాస్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. నెంబర్ ఆఫ్ మెథడ్స్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని కలిపి మీరు ఒక గ్రూప్గా తీసుకున్నట్టయితే దాన్ని మనం ఏమంటున్నామో క్లాస్ అంటున్నాం. ఇంతవరకు అందరికీ ఓకేనమ్మా? ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం? జావా ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. ఓకే. సెకండ్ పాయింట్ ఏం చెప్పుకున్నామో? జావా ప్రోగ్రామ్ దేంతో స్టార్ట్ అవుతుంది? జావా ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ ఏ క్లాస్. జావా ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా ఒక క్లాస్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, క్లాస్ అంటే మీనింగ్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ క్లాస్? క్లాస్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. అంటే నెంబర్ ఆఫ్ మెథడ్స్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని కలిపి మనం ఒక క్లాస్ అని పిలుస్తాము. వాట్ ఈస్ అ మెథడ్ అండ్ వాట్ ఈస్ అ వేరియబుల్? వేరియబుల్ అంటే అర్థం ఏంటమ్మా, లేదా మెథడ్ అంటే అర్థం ఏంటి? సే వేరియబుల్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం, చూడండి. సో మీరు ఏదో మ్యాథమెటిక్స్లో కానీ ఎక్కడైనా సమ్ x=10 అని, లేదా y=ఏదో 20 అని, సో లేదా z=30 అని ఇలా చూసే ఉంటారు మీ చైల్డ్హుడ్లో ఎన్నోసార్లు. సో ఇక్కడ ఇలా x=10, y=20, z=30 ఇలా తీసుకునేటప్పుడు ఈ x, y, z వీటిని ఏమని పిలుస్తున్నామో? వేరియబుల్స్ అని పిలుస్తాను. x, y, z. సో దీస్ థింగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ వేరియబుల్స్. వేరియబుల్ అంటే ఏం లేదమ్మా, ఇట్ ఈస్ ఎ మెమరీ లొకేషన్. It is a memory location where you can store the values. Where you can store the values. సో మన వాల్యూస్ని స్టోర్ చేసేటటువంటి ఒక మెమరీ లొకేషన్ ఏమంటున్నామో మనం వేరియబుల్ అంటున్నాం. అంటే ఇప్పుడు 10ని మనం ఎక్కడ స్టోర్ చేస్తున్నాం? ఎక్స్లో స్టోర్ చేస్తున్నాం. 20ని ఎక్కడ స్టోర్ చేస్తున్నామా? వైలో స్టోర్ చేస్తున్నాం. 30ని జెడ్లో స్టోర్ చేస్తున్నాం. సో నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. టేక్ ద నెక్స్ట్ పాయింట్. వేరియబుల్ అంటే ఏంటో చెప్తాను, నోట్ చేసుకోండి. వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ మెమరీ లొకేషన్. వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ మెమరీ లొకేషన్ వేర్ యూ కెన్ స్టోర్ ద వాల్యూస్. వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ మెమరీ లొకేషన్ వేర్ యూ కెన్ స్టోర్ ద వాల్యూస్. మన వాల్యూస్ని స్టోర్ చేసేటటువంటి ఒక మెమరీ లొకేషన్ మనం ఏమంటున్నామో వేరియబుల్స్ అంటున్నాం. వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఎ మెమరీ లొకేషన్ వేర్ యూ కెన్ స్టోర్ ద వాల్యూస్. మరి మెథడ్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ మెథడ్? మెథడ్ అంటే ఏం లేదమ్మా, కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్, గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మీరు ఒక బండిల్గా తీసుకున్నారనుకున్నాం. నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మీరు ఒక బండిల్గా, ఒక కట్టగా తీసుకున్నారనుకోండి, దాన్ని ఏమని పిలుస్తున్నామా? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మెథడ్ అని పిలుస్తా ఉన్నా. సో మెథడ్ తాలూకా అడ్వాంటేజ్ ఏంటి అంటే, మెథడ్స్ ఆర్ ఫర్ రీయూజబిలిటీ. రీయూజబిలిటీ మీన్స్ మెథడ్ అనేది ఓన్లీ ఒకసారి మాత్రమే మనం క్రియేట్ చేస్తాం, బట్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ మల్టిపుల్ టైమ్స్. ఫ్యూచర్లో మీరు మెథడ్ని ఎన్నిసార్లు అయినా రీయూజ్ చేసుకోవచ్చు. యూ కెన్ రీయూజ్ యువర్ మెథడ్ ఫర్ మల్టిపుల్ టైమ్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీ జావాలో ఒక 100 లైన్స్ ప్రోగ్రామ్ ఉంది అనుకోండి. యూ హ్యావ్ ఎ జావా ప్రోగ్రామ్ విత్ 100 లైన్స్. ఒక 100 లైన్స్ జావా ప్రోగ్రామ్ మీ దగ్గర ఉంది. ఈ 100 లైన్స్ జావా ప్రోగ్రామ్ని మీరు నెంబర్ ఆఫ్ మెథడ్స్గా డివైడ్ చేసుకోవచ్చు. యూ కెన్ డివైడ్ యువర్ 100 లైన్స్ జావా ప్రోగ్రామ్ ఇంటూ నెంబర్ ఆఫ్ మెథడ్స్. ఫస్ట్ 25 లైన్స్ని ఒక మెథడ్, నెక్స్ట్ 25 లైన్స్ని ఒక మెథడ్, ఈ 25 లైన్స్ని ఒక మెథడ్, ఇక్కడ 25 లైన్స్ని ఒక మెథడ్. ఫ్యూచర్లో ఎప్పుడైనా వేరొక జావా ప్రోగ్రాంలో మీకు ఫస్ట్ 25 లైన్స్ అవసరం అయింది అనుకోండి, యూ కెన్ కాల్ దిస్ మెథడ్ ఇన్ అనదర్ ప్రోగ్రామ్. సో వేరొక ప్రోగ్రాంలో ఎక్కడ ఈ సెకండ్ 25 లైన్స్ అవసరం అయింది అనుకోండి, యూ కెన్ కాల్ ఇట్ ఇన్ అనదర్ ప్రోగ్రామ్.
అంటే రీయూజబిలిటీ, ఒక ప్రోగ్రాంలో ఉండేటటువంటి స్టేట్మెంట్స్ వేరొక ప్రోగ్రాంలో అవసరం అయితే మీరు ఈ మెథడ్స్ని వేరొక ప్రోగ్రామ్ నుంచి కాల్ చేసుకోవచ్చు. అంటే మెథడ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ రీయూజబిలిటీ. మరి మెథడ్ని ఎవరైనా డిఫైన్ చేయమంటే ఎలా డిఫైన్ చేస్తారమ్మా? నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ గ్రూప్డ్ ఇంటూ ఎ సింగిల్ యూనిట్. నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనం ఒక సింగిల్ యూనిట్గా గ్రూప్ చేసేటైతే సో దాన్ని ఏమని పిలుస్తున్నామో మెథడ్ అని పిలుస్తాను. సో టేక్ ద నెక్స్ట్ పాయింట్. మీ నోట్బుక్లో నెక్స్ట్ పాయింట్ తీసుకోండి. నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ grouped into a single logical unit. Number of statements grouped into a single logical unit is nothing but a method. Next point, Amma. Methods are used for reusability. రైట్. మరి జావా ప్రోగ్రామ్ మనకి దేంతో స్టార్ట్ అవుతుందమ్మా? జావా ప్రోగ్రామ్ అనేది ఒక క్లాస్తో స్టార్ట్ అవుతుంది. ఇన్సైడ్ ఎ క్లాస్, ఒక క్లాస్ లోపల మీరు ఏం మెయింటైన్ చేస్తారమ్మా? విత్ ఇన్ ద క్లాస్ వీ హ్యావ్ సమ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. అంటే నెంబర్ ఆఫ్ మెథడ్స్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని కలిపి మీరు ఒక క్లాస్గా తీసుకుంటారు. సో వన్ మోర్ థింగ్, ఒక క్లాస్లో మీరు ఎన్ని మెథడ్స్ అయినా రాయొచ్చు, ఎన్ని వేరియబుల్స్ అయినా రాయొచ్చు. విత్ ఇన్ వన్ క్లాస్, ఒక పర్టికులర్ క్లాస్లో మీరు ఎన్ని మెథడ్స్ అయినా రాయొచ్చు, ఎన్ని వేరియబుల్స్ అయినా రాయొచ్చు. బట్ మెయిన్ అనే ఒక మెథడ్ ఉంటుంది, MAIN, మెయిన్ మెథడ్లు ఎన్ని రాయగలుగుతా అంటే వీ కెన్ రైట్ ఓన్లీ వన్ మెయిన్ మెథడ్ విత్ ఇన్ వన్ జావా ప్రోగ్రామ్. ఒక జావా ప్రోగ్రాంలో మీరు ఎన్ని మెయిన్ మెథడ్స్ రాయగలుగుతారమ్మా? ఒక మెయిన్ మెథడ్ మాత్రమే రాయగలుగుతారు. నార్మల్ మెథడ్స్ ఎన్నైనా రాయండి, మీ ఇష్టం. యూ కెన్ రైట్ ఎనీ నెంబర్ ఆఫ్ మెథడ్స్. బట్ మెయిన్ మెథడ్స్ ఎన్ని రాయగలుగుతారమ్మా? యూ కెన్ రైట్ ఓన్లీ వన్ మెయిన్ మెథడ్ విత్ ఇన్ వన్ జావా ప్రోగ్రామ్. ఒక జావా ప్రోగ్రామ్కి ఒక మెయిన్ మెథడ్ మాత్రమే రాయగలుగుతారు. ఇట్ ఈస్ లైక్ అవర్ హార్ట్. ఇప్పుడు చూడండి, ఒక మనిషికి ఎన్ని హార్ట్స్ ఉంటాయేమో, ఒక మనిషికి ఒకటే హార్ట్ ఉంటుంది కదా, ఇది కూడా అంతే. సో మన జావా ప్రోగ్రామ్కి మెయిన్ మెథడే ఒక హార్ట్ లాంటిది. మీరు అట్ ఏ టైం ఒక ప్రోగ్రాంలో ఒక మెయిన్ మెథడ్ మాత్రమే రాయగలుగుతారు. మీరు ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ బిగిన్స్ విత్ మెయిన్ మెథడ్. మన ప్రోగ్రాంలో మెయిన్ అనే మెథడ్ ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచి మాత్రమే మీకు ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ అదే నోట్ చేసుకున్నాం. ఏం రాస్తారంటే విత్ ఇన్ వన్ జావా ప్రోగ్రామ్ we can write only one main method. మెయిన్ మెథడ్ అనేది ఒకటే రాయగలుగుతాము. నెక్స్ట్ పాయింట్, when you are executing the Java program, always the execution starts with main method. ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మీకు దేంతో స్టార్ట్ అవుతుందమ్మా? మెయిన్ మెథడ్తోనే స్టార్ట్ అవుతుంది. రైట్. అయితే నేనే మీ స్క్రీన్లోకి వచ్చి ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేస్తాను. ఈ ఫస్ట్ డే ప్రోగ్రామ్ కూడా నేనే మీతో మీ స్క్రీన్లోకి వచ్చి మీ చేత ఈ ప్రోగ్రామ్ కూడా రాయిస్తానమ్మా. ఒక 2-3 డేస్ నేను మీ వెనకాతలు ఉంటాను, మీ చేత ప్రోగ్రామింగ్ చేయిస్తాను. ఒక 2-3 రోజులు మీకు అలవాటు పడిన తర్వాత యూ కెన్ స్టార్ట్ యువర్ యూట్యూబ్ క్లాసెస్. అప్పుడు మీరు యూట్యూబ్లో క్లాసెస్ అనేది వినడం స్టార్ట్ చేయొచ్చు. ఓకే. సి మీ అందరి దగ్గర ఎక్లిప్స్ ఉందా అమ్మా? ఎవరి దగ్గరైనా ఎక్లిప్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అమ్మా? ఎవరైనా ఎక్లిప్స్ లేకపోతే ఒకసారి నేను మీ స్క్రీన్లోకి వచ్చి ఐ విల్ ఇన్స్టాల్ ద ఎక్లిప్స్ ఇన్ యువర్ స్క్రీన్. మా ఎక్లిప్స్ అందరి దగ్గర ఉందా? ఎనీవన్ అమ్మా? మీరేమి మ్యూట్లో పెట్టుకొని ఉండాల్సిన అవసరం లేదమ్మా. సో యూ కెన్ గో విత్ అన్మ్యూట్. సో ఎవరికి ఏ డౌట్ వచ్చినా మీరు అన్మ్యూట్ చేసి నాతో మాట్లాడవచ్చు. చెప్పండి అశోక్ గారు, యూ హ్యావ్ ఎక్లిప్స్? ఉంది సార్. ఎక్లిప్స్ ఫైన్, థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ అమ్మా, రిమైనింగ్ పీపుల్ అభినయ అండ్ సాయి గారు, మీ అందరి దగ్గర ఎక్లిప్స్ ఉందా అమ్మా? ఎవరి దగ్గరైనా ఎక్లిప్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంది సార్. సాయి గారు ఎక్లిప్స్ ఉంది అమ్మా. రిమైనింగ్ పీపుల్ అందరి దగ్గర ఎక్లిప్స్ ఉందా అమ్మా? రైట్.
సో ఒకవేళ మీ దగ్గర ఎక్లిప్స్ ఉంటే నో ప్రాబ్లం, మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఎక్లిప్స్ లేకపోతే మన 10:40 క్లాస్లో జాయిన్ అవ్వండమ్మా. ప్లీజ్ జాయిన్ అట్ 10:40 క్లాస్. సో 10:40 క్లాస్లో నేనే మీ స్క్రీన్లోకి వచ్చి ఎక్లిప్స్ని ఇన్స్టాల్ చేస్తాను. ఓకే. సో ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎక్లిప్స్లో మనకంటూ ఓన్గా ఒక జావా ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకుంటాం. వీ నీడ్ టు క్రియేట్ అవర్ ఓన్ జావా ప్రాజెక్ట్. జావా ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేస్తామా? ఎక్లిప్స్లో ఫైల్ మెనూలోకి వెళ్ళి ఫైల్లో న్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఫైల్ న్యూలో జావా ప్రాజెక్ట్, జావా ప్రాజెక్ట్లోకి వెళ్ళి వీ నీడ్ టు క్రియేట్ ఏ జావా ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ నేమ్ ఎగ్జాంపుల్గా ఈ రోజుకి కోర్ జావా అని తీసుకున్నాము. యూ కెన్ టేక్ కోర్ జావా అని చెప్పి ఒక ప్రాజెక్ట్ నేమ్ తీసుకోండి. ఇన్సైడ్ ఏ కోర్ జావాలో మనకంటూ ఓన్గా ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకుంటాం. విత్ ఇన్ వన్ ప్యాకేజ్, ఒక ప్యాకేజ్ లోపల మీరు ఎన్ని క్లాసెస్ అయినా క్రియేట్ చేయొచ్చు. విత్ ఇన్ వన్ ప్యాకేజ్, ఒక ప్యాకేజ్ లోపల మీరు ఎన్ని క్లాసెస్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్గా ఈరోజు మనం క్రియేట్ చేసిన క్లాస్ ఏంటమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ టుడే వీ క్రియేటెడ్ డెమో 1. ఈరోజు మనం ఏం క్లాస్ క్రియేట్ చేసాం? డెమో 1 అని చెప్పి ఒక క్లాస్ క్రియేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక కోర్ జావాలోకి వెళ్ళి మీకు చూపిస్తానండి, ఒక్క నిమిషం. రైట్. సో చూడమ్మా, ఇక్కడ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్నాం. ప్యాకేజ్ కూడా ఇప్పుడు నేను డిలీట్ చేసేసి మళ్ళీ ఓన్గా మీకు క్రియేట్ చేసి చూపిస్తాను. చూడు, ఆల్రెడీ ఉన్న కంటెంట్ అంతా కూడా డిలీట్ చేస్తాం. సో ఇనీషియల్గా మీరు ఒక కోర్ జావా అని చెప్పి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటారు. కోర్ జావాలో మీకంటూ ఓన్గా ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేయాలి. ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేస్తారమ్మా? హౌ టు క్రియేట్ ఏ ప్యాకేజ్. మీ కోర్ జావా పైన రైట్ క్లిక్ చేయండి, న్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళండి, న్యూలో ప్యాకేజ్, న్యూ ప్యాకేజ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ ప్యాకేజ్? ప్యాకేజ్ అంటే అర్థం ఏంటమ్మా? ఎ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఓకే. సో ఇక్కడ ప్యాకేజ్ నేమ్ ఏదైనా ఇవ్వండి. ఎగ్జాంపుల్గా నేను ప్యాకేజ్ నేమ్ ఏమి ఇస్తున్నాను చూడండి, ప్యాకేజ్ 1 అని ఇస్తున్నాను. ఇక్కడ నేమింగ్ కన్వెన్షన్ ఏంటి అంటే, ఇన్ ప్యాకేజ్ ఆల్ క్యారెక్టర్స్ షుడ్ బి ఇన్ లోవర్ కేస్. అది కూడా ఒకసారి నోట్బుక్లో రాసుకున్నాము. ప్యాకేజ్ నేమ్లో అన్ని క్యారెక్టర్స్ కంపల్సరీ మీకు ఏ కేసులో ఉండాలి? లోవర్ కేసులో ఉండాలి. ఇన్ ప్యాకేజ్ నేమ్ ఆల్ క్యారెక్టర్స్ షుడ్ బి ఇన్ లోవర్ కేస్. అన్ని క్యారెక్టర్స్ లోవర్ కేసులో ఉండాలి. రైట్. సో ప్యాకేజ్ క్రియేట్ అయిన తర్వాత ఇన్సైడ్ వన్ ప్యాకేజ్ యూ కెన్ క్రియేట్ ఎనీ నెంబర్ ఆఫ్ క్లాసెస్. ఒక ప్యాకేజ్ లోపల మీరు ఎన్ని క్లాసెస్ అయినా క్రియేట్ చేయొచ్చు. చూడమ్మా, మన ప్యాకేజ్ పైన రైట్ క్లిక్ చేస్తున్నాం, గో టు ద న్యూలో క్లాస్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి, న్యూ క్లాస్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ న్యూ క్లాస్? న్యూ క్లాస్ అంటే అర్థం ఏంటమ్మా? న్యూ ప్రోగ్రామ్. న్యూ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ న్యూ ప్రోగ్రామ్. అంటే కొత్తగా జావా ప్రోగ్రామ్ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకే, న్యూ క్లాస్లోకి వెళ్ళాను. అది నన్ను ఏం అడుగుతుందమ్మా? క్లాస్ నేమ్ అడుగుతుంది. యూ కెన్ గివ్ ఎనీ క్లాస్ నేమ్. ఈ రోజుకి ఎగ్జాంపుల్గా నేను క్లాస్ నేమ్ ఏం తీసుకున్నాను చూడండి, డెమో 1. మా క్లాస్ నేమ్ ఎప్పుడు కూడా మనకి బిగినింగ్ క్యారెక్టర్ అనేది అప్పర్ కేసులో ఉండాలి. క్లాస్ నేమ్ అనేది బిగినింగ్ క్యారెక్టర్ మీకు అప్పర్ కేసులో ఉండాలి. సో దట్స్ వై ఇక్కడ నేను డెమో 1 రాసేటప్పుడు డి క్యాపిటల్ లెటర్లో తీసుకున్నాను. ఫినిష్. చూడండి, ఇప్పుడు మనకు కొత్తగా ఒక క్లాస్ క్రియేట్ అవుతుందమ్మా, పబ్లిక్ క్లాస్ డెమో 1. ఇది ఓపెనింగ్ బ్రాకెట్. ఈ ఓపెనింగ్ బ్రాకెట్ని నేను ఇలా నెక్స్ట్ లైన్లో తీసుకుంటున్నా. మనకి ఓపెనింగ్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్ రెండు ప్యారలల్గా ఉంటే సో యూ కెన్ వెరిఫై ఇట్ ఈజీలీ. అంటే ప్రతి ఓపెనింగ్ బ్రాకెట్కి క్లోజింగ్ బ్రాకెట్ ఉందా లేదా అనేది మీరు ఈజీగా వెరిఫై చేయగలుగుతారు. రైట్. సో ఇన్సైడ్ దట్ క్లాస్ లోపల ఈరోజు ఏం చేస్తున్నా అంటే నేను ఒక మెయిన్ మెథడ్ రాస్తున్నాను. టుడే ఐ వాంట్ టు రైట్ ఏ మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ ఎలా రాస్తున్నాను చూడమ్మా, దానికి మనం ఏం కష్టపడాల్సిన పని లేదమ్మా. ఈజీగానే జస్ట్ MAIN మెయిన్ అని టైప్ చేస్తారు. యూ నీడ్ టు టైప్ మెయిన్, MAIN మెయిన్. మెయిన్ అని టైప్ చేసి మీ కీబోర్డ్లో కంట్రోల్ బటన్ స్పేస్ బార్, కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి స్పేస్ బార్ ప్రెస్ చేస్తారు. కంట్రోల్ స్పేస్ అని ప్రెస్ చేస్తే మిమ్మల్ని అది సజెషన్ అడుగుతుందమ్మా. చూడండి, ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇలా మెయిన్ అని చెప్పి కంట్రోల్ స్పేస్ ప్రెస్ చేయగానే మిమ్మల్ని అది ఏం అడుగుతుందంటే మీకు మెయిన్ మెథడ్ కావాలా అని అడుగుతుంది. ఎస్, వీ నీడ్ ఎ మెయిన్ మెథడ్. జస్ట్ యూ నీడ్ టు డబుల్ క్లిక్ ఆన్ దిస్ మెయిన్ మెథడ్. ఈ మెయిన్ మెథడ్ పైన మీరు డబుల్ క్లిక్ చేయండి. సో తనంతట అదే మీకు కంప్లీట్గా మెయిన్ మెథడ్ అనేది వస్తుందమ్మా. చూడండి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. మనం రెగ్యులర్గా మన క్లాసెస్లో నేర్చుకుంటామమ్మా. పబ్లిక్ అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి, వాయిడ్ అంటే ఏంటి,
ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. MAIN మెయిన్, కంట్రోల్ బటన్, స్పేస్ బార్, కంట్రోల్ స్పేస్ ప్రెస్ చేస్తే ఇలా మీకు మెయిన్ మెథడ్ కావాలని అడుగుతుంది. జస్ట్ యూ నీడ్ టు సెలెక్ట్ దట్ మెయిన్ మెథడ్. ఈ ఓపెనింగ్ బ్రాకెట్ ని నెక్స్ట్ లైన్ లో తీసుకోండి. ఇట్ ఈస్ అ ఓపెనింగ్ అండ్ ఇట్ ఈస్ అ క్లోజింగ్. మెయిన్ మెథడ్ ఓపెనింగ్, మెయిన్ మెథడ్ క్లోజింగ్. సో ఇన్సైడ్ దట్ మెయిన్ మెథడ్ లోపల జస్ట్ ఐ వాంట్ టు రైట్ ఎ ప్రింట్ కమాండ్. జస్ట్ నేనేదో హాయ్ అనో హలో అనో ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎలా ప్రింట్ చేస్తాము? దానికోసం మనం ఇక్కడ ఒక షార్ట్ కట్ యూజ్ చేయాలి. షార్ట్ కట్ ఏంటి అంటే SYS సిస్ OUT అవుట్, సిస్ అవుట్. SYS సిస్ OUT అవుట్, సిస్ అవుట్. ఓకే, సిస్ అవుట్ అని రాసి కంట్రోల్ స్పేస్, మీ కీబోర్డ్లో కంట్రోల్ బటన్ ప్రెస్ చేయండి, స్పేస్ బార్ ఇవ్వండి, కంట్రోల్ స్పేస్. సో తనంతట అదే మీకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది వస్తుంది. మరి మీలో ఎవరికైనా ఇవి టైప్ చేయడం లేదా ఇవి ప్రాక్టీస్ చేయడం కష్టం అనిపిస్తే మన 1040 క్లాస్లోకి రండి. 1040 లింక్ ఆల్రెడీ మీ దగ్గర అవైలబుల్గా ఉండే ఉంటుంది. సో 1040 క్లాస్లోకి వస్తే నేనే మీ స్క్రీన్లోకి వచ్చి మీ చేతి ఇవన్నీ కూడా టైప్ చేయిస్తాను, ప్రాక్టీస్ చేయిస్తాను. డోంట్ వరీ. ఓకే, సో చూడండి, సిస్ అవుట్, SYS సిస్ OUT అవుట్, సిస్ అవుట్ అని చెప్పి కంట్రోల్ స్పేస్, కంట్రోల్ స్పేస్ ఇస్తే తనంతట అదే మీకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది వస్తుందన్న. సో ఇన్సైడ్ దట్ ఎగ్జాంపుల్గా ఈరోజు నేను ఒక హాయ్ అనేది టైప్ చేస్తున్నాను. హాయ్, ఇది ఒక స్ట్రింగ్ అమ్మ. స్ట్రింగ్ అంటే అర్థం ఏంటి? సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఒక స్ట్రింగ్ అంటాం. స్ట్రింగ్ మీన్స్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్, ఎ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. స్ట్రింగ్ ఎప్పుడు కూడా మనం డబుల్ కొటేషన్స్లో రాయాలి. స్ట్రింగ్ ఎప్పుడు కూడా డబుల్ కొటేషన్స్లో రాయాలి. ఇలా డబుల్ కొటేషన్స్లో హాయ్ అని పెట్టండి, రన్ చేద్దాం. ఇట్ ఈస్ ద రన్ బటన్. సో రన్ చేస్తే మీకు అవుట్పుట్ ఎక్కడ డిస్ప్లే అవుతుందమ్మా? ద అవుట్పుట్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ద కన్సోల్. కన్సోల్లో మీకు అవుట్పుట్ అనేది హాయ్ అనే అవుట్పుట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వెల్కమ్ అని చెప్పి టైప్ చేద్దాం. సో వెల్కమ్ ఎలా అమ్మా? అగైన్ ఎంటర్ ప్రెస్ చేయండి. SYS సిస్ OUT అవుట్, సిస్ అవుట్, కంట్రోల్ స్పేస్, కంట్రోల్ స్పేస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డబుల్ కొటేషన్స్ తీసుకుంటున్నా. డబుల్ కొటేషన్స్లో సమ్ ఏదో వెల్కమ్ అని చెప్పి టైప్ చేస్తాను. యూ కెన్ టైప్ ఎనీథింగ్, యువర్ విష్. మీరు ఏదైనా టైప్ చేసుకున్నాం. మీ పేరు కావస్తే మీ పేరు టైప్ చేసుకోండి. సో రన్ ఇట్. హాయ్ తర్వాత వెల్కమ్. సో ఇది జావాలో జస్ట్ ఫస్ట్ డే ప్రోగ్రామ్ మనం ఇలా ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, బట్ యాక్చువల్గా మనం క్లాస్ లోపల ఏం మెయింటైన్ చేయొచ్చు అని చెప్పుకున్నామో, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ క్లాస్? క్లాస్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. అంటే క్లాస్ లోపల మనం నెంబర్ ఆఫ్ మెథడ్స్ తీసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ తీసుకోవచ్చు అని చెప్పాను. సో ఆ మెథడ్స్ని వేరియబుల్స్ని ఎలా తీసుకుంటాం? హౌ టు టేక్ ఏ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. వేరొక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. సో ఐమ్ టేకింగ్ వన్ మోర్ క్లాస్. ఇంకో క్లాస్ తీసుకున్నానమ్మా. క్లాస్ నేమ్ ఏం తీసుకున్నాను చూడండి. వాట్ ఈజ్ మై క్లాస్ నేమ్? మై క్లాస్ నేమ్ ఈజ్ హలో ప్రోగ్రామ్. ప్రీవియస్గా డెమో 1 అని ఎలా తీసుకున్నానో ఇప్పుడు మీ ప్యాకేజ్ పైన రైట్ క్లిక్ చేయండి. ప్యాకేజ్ పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్లో న్యూ క్లాస్. ప్యాకేజ్ పైన రైట్ క్లిక్ చేసి రైట్ క్లిక్లో ఎక్కడికి వెళ్తారమ్మా? న్యూ. న్యూలో న్యూ క్లాస్. న్యూ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ న్యూ ప్రోగ్రామ్. న్యూ ప్రోగ్రామ్. సెకండ్ ప్రోగ్రామ్ ఇక్కడ నేను ఏం తీసుకున్నాను? వాట్ ఈజ్ మై సెకండ్ ప్రోగ్రామ్? మై సెకండ్ ప్రోగ్రామ్ ఈజ్ హలో ప్రోగ్రామ్ అని చెప్పి ఒక క్లాస్ నేమ్ తీసుకున్నాను. ఒకసారి నేమింగ్ కన్వెన్షన్ అబ్జర్వ్ చేయండి అమ్మా. నేమింగ్ ఎలా ఇచ్చాను? ఇక్కడ బిగినింగ్ క్యారెక్టర్ అనేది అప్పర్ కేస్లో ఉంది. బిగినింగ్ క్యారెక్టర్ అప్పర్ కేస్లో ఉంది. అండ్ ఎవరి ఇంటర్నల్ వర్డ్, ఎవరి ఇంటర్నల్ వర్డ్, ప్రతి ఇంటర్నల్ వర్డ్ కూడా మనకి దేంతో బిగిన్ అవుతుంది? అప్పర్ కేస్తో బిగిన్ అవుతుంది. అంటే ఒక చిన్న నోట్స్ చెప్తా, రాసుకోండమ్మా. సో క్లాస్ నేమ్స్ ఎలా ఉండాలో ఒక చిన్న నోట్స్ చెప్తా, రాసుకోండి. నోట్ అని చెప్పి రాయండి. క్లాస్ నేమ్ షుడ్ బిగిన్స్ విత్ అప్పర్ కేస్. క్లాస్ నేమ్ షుడ్ బిగిన్స్ విత్ అప్పర్ కేస్ అండ్ ఎవరి ఇంటర్నల్ వర్డ్, ఎవరి ఇంటర్నల్ వర్డ్ షుడ్ బిగిన్స్ విత్ అప్పర్ కేస్. క్లాస్ నేమ్ ఎప్పుడు కూడా మనకి అప్పర్ కేస్తో బిగిన్ అయి ఉండాలమ్మా. అంటే ఫస్ట్ క్యారెక్టర్ అప్పర్ కేస్లో ఉండాలి. అండ్ ఎవరి ఇంటర్నల్ వర్డ్, ప్రతి ఇంటర్నల్ వర్డ్ కూడా మనకి దేంతో బిగిన్ అయి ఉండాలమ్మా? ఎవరి ఇంటర్నల్ వర్డ్ షుడ్ బిగిన్స్ విత్ అప్పర్ కేస్. ప్రతి ఇంటర్నల్ వర్డ్ కూడా మనకి అప్పర్ కేస్తోనే బిగిన్ అయి ఉండాలి. అంటే హలో ప్రోగ్రాంలో హలో అనేది ఒక వర్డ్, ప్రోగ్రామ్ అనేది ఒక వర్డ్. సో హెచ్ అనేది క్యాపిటల్ లెటర్లో రాస్తున్నా,
ప్రోగ్రామ్. మీరు కూడా హలో ప్రోగ్రామే రాయాలని ఏం లేదమ్మా, మీకు నచ్చిన పేరు రాసుకోండి. ఎగ్జాంపుల్గా నేను హలో ప్రోగ్రామ్ అని రాసాను అంతేనమ్మా. మై క్లాస్ నేమ్ ఈస్ హలో ప్రోగ్రామ్. సో లోపల మనం ఏం మెయింటైన్ చేద్దామా, నెంబర్ ఆఫ్ మెథడ్స్ని, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని ఈరోజు మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాం కదా. ఇక్కడ ఒక 2 వేరియబుల్స్ని మెయింటైన్ చేస్తున్నామా. వేరియబుల్స్ చూడండి, ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20. ఏ అనేది ఒక వేరియబుల్, బి అనేది ఒక వేరియబుల్. సో వాట్ అబౌట్ దిస్ ఇంటీజర్, ఐఎన్టీ ఇంట్ అని రాసాను చూడమా. ఇంట్ అంటే ఏంటని, దీన్ని డేటా టైప్ అని పిలుస్తూ ఉంటాము. దీన్ని ఏమని పిలుస్తారు, డేటా టైప్. డేటా టైప్ మీన్స్ వాట్ టైప్ ఆఫ్ డేటా, వాట్ టైప్ ఆఫ్ డేటా యు ఆర్ గోయింగ్ టు స్టోర్ ఇన్ ద వేరియబుల్. ఈ వేరియబుల్లో మీరు ఎలాంటి డేటాని స్టోర్ చేయబోతున్నారు, వాట్ టైప్ ఆఫ్ డేటా యు ఆర్ గోయింగ్ టు స్టోర్. అంటే న్యూమరిక్ స్టోర్ చేయబోతున్నారా, లేదా స్ట్రింగ్స్ని స్టోర్ చేయబోతున్నారా, అసలు ఎలాంటి డేటాని స్టోర్ చేయబోతున్నారో అని ఇండికేట్ చేసేదే ఈ డేటా టైప్. ఎనీవే, ఇన్ టుమారోస్ క్లాస్, రేపటి క్లాస్లో మనం ఇన్డెప్త్గా డేటా టైప్స్ కోసం మాట్లాడుకుందాం. సో ఈరోజు జస్ట్ నేను ఇంటీజర్ అంటే ఇది హోల్ నెంబర్స్ని యాక్సెప్ట్ చేస్తున్నాము. ఇంటీజర్ అనేది ఎలాంటి నెంబర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, హోల్ నెంబర్స్, ఫుల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. చూడండి, డెసిమల్ ఇచ్చి చూద్దామా. 10.5 ఇస్తే తీసుకుంటుందా అంటే నో, ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ 10.5. ఇది ఓన్లీ హోల్ వాల్యూస్ అంటే రౌండ్ వాల్యూస్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, 10 ఇచ్చాను, 20 ఇచ్చాను, ఈ రెండింటిని కూడా మనం వేరియబుల్స్ అని పిలుస్తా ఉన్నాం. ఏ అండ్ బి ఆర్ కాల్డ్ యాజ్ ఎ వేరియబుల్స్. నెక్స్ట్ ఏమో కమింగ్ టు ద మెథడ్స్. మనం మెథడ్ అంటే ఏం చెప్పుకున్నాం, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ మెథడ్, ఎవరైనా చెప్పగలుగుతారా? మెథడ్ అంటే మీకు డెఫినేషన్ ఏం చెప్పానమ్మా, నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ గ్రూప్డ్ ఇంటూ ఎ సింగిల్ లాజికల్ యూనిట్. అంతే కదమ్మా, నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ గ్రూప్డ్ ఇంటూ ఎ సింగిల్ లాజికల్ యూనిట్. నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఒక గ్రూప్గా తీసుకున్నట్టయితే దాన్ని మనం ఏమంటున్నాం, మెథడ్ అని పిలుస్తా ఉన్నాను. సో చూడండి, ఇక్కడ M1 అనే ఒక మెథడ్ తీసుకున్నాను, M2 అనే ఒక మెథడ్. మీరు నచ్చిన పేర్లు తీసుకున్నామా. ఎగ్జాంపుల్గా నా భాషలో M1 అంటే మెథడ్ 1 అని అర్థం, M2 అంటే మెథడ్ 2 అని అర్థం. మెథడ్ 1, మెథడ్ 2 అని చెప్పి నేను 2 మెథడ్స్ తీసుకున్నాను. మనం ఫ్యూచర్లో పబ్లిక్ అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి, వాయిడ్ అంటే ఏంటి, వితిన్ 2-3 డేస్లో మీకు ఇవన్నీ అర్థం అవుతుంది. ఈ రోజుకి టెంపరీగా మీరు ఇలా తీసుకోండి, పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, M1 అని. లేదా మీకు ఇంత కష్టం ఎందుకు అనుకున్నట్టయితే సింపుల్గా మీరు ఈ రోజుకి పబ్లిక్ వాయిడ్ M1 అని చెప్పి తీసుకోండి. పబ్లిక్ వాయిడ్ M1 అంటే M1 అనే ఒక మెథడ్. M1 అంటే నా భాషలో మెథడ్ 1 అమ్మ. సో ఇది మెథడ్ 1 ఓపెనింగ్ బ్రాకెట్, ఇది మెథడ్ 1 క్లోజింగ్ బ్రాకెట్. మెథడ్ 1ని ఓపెన్ చేస్తున్నా, మెథడ్ 1ని క్లోజ్ చేస్తున్నా. లోపల ఏమైనా నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని తీసుకోండి. ఇన్సైడ్ దట్ యూ కెన్ టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఎగ్జాంపుల్గా నేను ఒక 3 స్టేట్మెంట్స్ తీసుకున్నానమ్మా. system.out.println ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్. సమ్ ఏదో ఏబిసి అని తీసుకున్నాను, సమ్ నా పేరు ఇలా రాసుకున్నాను. యూ కెన్ రైట్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్. నా కమింగ్ టు M2 అనే ఒక మెథడ్ తీసుకున్నాము. సో ఇది M2 తరక ఓపెనింగ్ బ్రాకెట్, M2 తరక క్లోజింగ్ బ్రాకెట్. లోపల ఏవైనా ఒక 2-3 స్టేట్మెంట్స్ రాయండి, మీ ఇష్టం. యూ కెన్ రైట్ ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఓకే, బట్ మనం ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తాం. మనకి ఎగ్జిక్యూషన్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నామో, మనం ప్రోగ్రామ్ని రన్ చేసేటప్పుడు ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ విత్ మెయిన్ మెథడ్. ఆల్వేస్ ద జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ విత్ మెయిన్ మెథడ్. అంటే మనం రన్ చేస్తే మీకు ఇవేవి కూడా రన్ కావమ్మా. ఇది రన్ కాదు, M1 రన్ అవ్వదు, M2 రన్ అవ్వదు. మీకు ఏం రన్ అవుతుంది, ఓన్లీ మెయిన్ మెథడ్ మాత్రమే రన్ అవుతుంది. చూడమ్మా, మన ఇంట్లో పవర్ సప్లై అనేది ఫస్ట్ ఎక్కడికి వస్తుందమ్మా, మన ఇంట్లో కరెంట్ అనేది ఫస్ట్ ఎక్కడికి వస్తుంది, మన ఇంట్లో పవర్ అనేది ఫస్ట్ మెయిన్కి వస్తుంది. మెయిన్ నుంచి మనం అన్ని రూమ్స్కి కూడా పవర్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం. ఇక్కడ కూడా అంతేనమ్మా, పవర్ అనేది ఫస్ట్ మెయిన్కి వస్తుంది. మెయిన్ నుంచి మీరు ఈ పవర్ని ఈ M1కి, M2కి, వీటన్నిటికీ కూడా మీరు పవర్ని డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తే మనకి ఎగ్జిక్యూషన్ మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మెయిన్ మెథడ్ ఓపెనింగ్ బ్రాకెట్, ఇది మెయిన్ మెథడ్ క్లోజింగ్ బ్రాకెట్. మెయిన్ మెథడ్లో జస్ట్ మనం ఓన్లీ హాయ్ అనేది మాత్రమే రాసాము. రన్ చేసి చూడండి, రన్ చేసి చూస్తే మీకు హాయ్ అనేది మాత్రమే ప్రింట్ అవుతున్నాము. యూ కెన్ సి ఓన్లీ హాయ్, హాయ్ అనేది మాత్రమే ప్రింట్ అయింది. బట్ ఐ వాంట్ టు కాల్ M1 అండ్ M2. నేను ఇప్పుడు M1ని కాల్ చేద్దాం అనుకుంటున్నాను, M2ని కూడా కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడి నుంచి కాల్ చేయొచ్చమ్మా, ఫ్రమ్ వేర్ యూ కెన్ కాల్, యూ కెన్ కాల్ ఇట్ ఫ్రమ్ యువర్ మెయిన్ మెథడ్. మీరు మీ మెయిన్ మెథడ్ నుంచి ఈ పైన ఉన్నటువంటి M1 కాల్ చేయాలి, ఈ పైన ఉన్నటువంటి M2ని కాల్ చేయాలి.
ఎలా కాల్ చేస్తాము, హౌ టు కాల్. See, if you want to call any methods or if you want to call any variables from your main method, అంటే మీరు మీ మెయిన్ మెథడ్ నుంచి పైన ఉన్నటువంటి మెథడ్స్ని కానీ వేరియబుల్స్ని కానీ కాల్ చేయాలి అనుకుంటే యు మస్ట్ క్రియేట్ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. మీరు మీ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి. యు మస్ట్ క్రియేట్ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. మీరు మీ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి. వాట్ ఈజ్ యువర్ క్లాస్ నేమ్? ఈరోజు మనం రాసిన క్లాస్ నేమ్ ఏంటమ్మా? టాప్లో మన క్లాస్ నేమ్ కనిపిస్తుంది. అవర్ క్లాస్ నేమ్ ఈస్ హలో ప్రోగ్రామ్. నేను కాపీ చేసుకున్నానమ్మా మిస్టేక్స్ లేకుండా ఉండడానికి. క్లాస్ నేమ్ కాపీ చేసుకొని ఇక్కడ క్లాస్ నేమ్ని పేస్ట్ చేస్తున్నాను. ఓకే, మన క్లాస్ నేమ్కి మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ ఏదైనా ఇవ్వండి అమ్మా, మీ ఇష్టం. ఎగ్జాంపుల్గా నేను ఎక్స్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఐఎమ్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ ఎక్స్. అయితే ఇది కొంచెం మనం ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, సింటాక్స్ కొంచెం మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు బిగినింగ్లో మీ క్లాస్ నేమ్ రాయాల్సి ఉంటుంది, ఎండింగ్లో కూడా మీరు మీ క్లాస్ నేమ్ రిపీట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ క్లాస్ నేమ్ ఎన్నిసార్లు రాయాలమ్మా? 2 times. బిగినింగ్లో రాయాలి, ఎండింగ్లో రాయాలి. యూ కెన్ టేక్ ఎనీ ఆబ్జెక్ట్ నేమ్, అది ఎక్సా వైయా జెడ్డా మీ ఇష్టమ్మా. ఎగ్జాంపుల్గా నేను ఎక్స్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. సో వాట్ ఈస్ దిస్ న్యూ? న్యూ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ డేటా టైప్. ఈ న్యూని ఏమని పిలుస్తారమ్మా? ఆబ్జెక్ట్ డేటా టైప్. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటటువంటి డేటా టైప్ని ఆబ్జెక్ట్ డేటా టైప్ అంటారు. బట్ ఎనీవే, ఇప్పుడు మన క్లాస్కి మనం క్రియేట్ చేసుకున్న ఆబ్జెక్ట్ ఏంటమ్మా? వాట్ ఈజ్ అవర్ ఆబ్జెక్ట్ నేమ్? అవర్ ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఎక్స్. ఇప్పుడు ఆ ఎక్స్ అనే ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని మీరు మీ M1 కాల్ చేసుకోవచ్చు, మీరు మీ M2ని కాల్ చేసుకోవచ్చు. ఎలా కాల్ చేస్తున్నాను చూడమ్మా? ఎక్స్ డాట్ M1. మీరు M1 కావాల్సి M1 కాల్ చేసుకోండి, M2 కావాల్సి M2, అది మీ ఇష్టం అమ్మా. మనం క్రియేట్ చేసిన మెథడ్స్ అన్నీ కాల్ చేయాలని ఏం లేదమ్మా. అందులో మీకు నచ్చిన మెథడ్స్ని మీరు కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు రన్ చేస్తే మీకు అవుట్పుట్ ఏమొస్తుందమ్మా? ఇనీషియల్గా ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మెయిన్ మెథడ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మీకు హాయ్ అనేది ప్రింట్ అవుతుంది. హాయ్ ప్రింట్ అయిన తర్వాత మీకు M1 అనేది కాల్ అవుతుంది. M1 లోపల ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయమ్మా? హౌ మెనీ స్టేట్మెంట్స్ ఇన్సైడ్? 3 స్టేట్మెంట్స్. 3 స్టేట్మెంట్స్ కూడా మీకు ప్రింట్ అవుతాయి. ఒకసారి చూద్దాం. రన్ చేస్తున్నాను. సో బాటంలో కన్సోల్లో మీకు అవుట్పుట్ అనేది కనిపిస్తుంది చూడండి. ఇనీషియల్గా హాయ్ తర్వాత M1లో ఉండే 3 స్టేట్మెంట్స్ మీకు ఇక్కడ ప్రింట్ అయ్యాయి. సో నౌ ఐ వాంట్ టు కాల్ M2. నేను ఇప్పుడు M2ని కాల్ చేద్దాం అనుకుంటున్నాను. M2 కాల్ చేయాలంటే ఏం చేద్దామా? ఎక్స్ డాట్ M2 అంటే ఇప్పుడు మీకు M2 అనేది కూడా కాల్ అవుతుంది. రన్ చేసి చూద్దాం. అమ్మా అందరి దగ్గర 1040 క్లాస్ తలక లింక్ ఉందా అమ్మా? ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ లింక్ విత్ 1040 తలక లింక్ ఉందా అందరి దగ్గర? ఓకే, ఎస్ అమ్మా. ఎవరి దగ్గరైనా 1040 లింక్ లేకపోతే ఒక నిమిషం, జస్ట్ గివ్ మీ 1 minute చాలు. మా 1040 లింక్ ఎవరి దగ్గరైనా లేకపోతే నేను ఆ లింక్ పంపిస్తున్నాను. ప్లీజ్ జాయిన్ అట్ 1040. నేనే మీ స్క్రీన్లోకి వచ్చి మీకు కావాల్సిన ఇన్స్టలేషన్స్ చేస్తాను, యాజ్ వెల్ యాజ్ మీ చేత ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేయిస్తాను. ఓకే, ఇది మన చూడండి, మన మెసేజ్లో పెట్టాను, ఒకసారి జూమ్ చాటింగ్లో పెట్టానమ్మా. జూమ్ చాట్ ఒకసారి ఓపెన్ చేయండి. అందులో మీకు 1040 లింక్ ఉంటుంది. యూ కెన్ సేవ్ ఇట్ విత్ యూ. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, మీలో ఎవరైనా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి లేకపోతే, ఐ మీన్ మన ఫ్రీ క్లాస్ తలక వాట్సాప్ గ్రూప్ ఉంది కదమ్మా, మన వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా లేకపోతే మన వెబ్సైట్ ఉంది కదమ్మా, 10amclassblogspot.com. ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఈ వెబ్సైట్లో క్లియర్గా ఇక్కడ ఎన్రోల్ ఫామ్ ఉంది. ఆ నెక్స్ట్ చూడమ్మా, క్లిక్ హియర్ టు జాయిన్ ఇన్ టు అవర్ వాట్సాప్ గ్రూప్. సో జస్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేయండి, యూ కెన్ జాయిన్ ఇన్ టు అవర్ వాట్సాప్ గ్రూప్. సో రెగ్యులర్గా మనం అప్డేట్స్ అన్నీ కూడా మన వాట్సాప్ గ్రూప్లో, నేను మన క్లాస్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, రైట్. సో ఒక్కసారి M2 కూడా యాడ్ చేసాం కదమ్మా. M2 యాడ్ చేసిన తర్వాత చూడండి, ఇనీషియల్గా హాయ్ ప్రింట్ అయింది. M1లో ఎన్ని స్టేట్మెంట్స్ అమ్మా? M1లో 3 స్టేట్మెంట్స్. M2లో ఎన్ని స్టేట్మెంట్స్ అమ్మా? 2 స్టేట్మెంట్స్. సో నౌ ఐ వాంట్ టు కాల్ అవర్ వేరియబుల్స్. పైన వేరియబుల్స్ ఏమున్నాయమ్మా? A అనేది ఒక వేరియబుల్ కనిపిస్తుంది, B అనేది ఒక వేరియబుల్ కనిపిస్తుంది. ఆ వేరియబుల్స్ని నేను ఇక్కడ కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు ప్రింట్ దట్ వేరియబుల్స్.
ఆ వేరియబుల్స్ని ప్రింట్ చేయాలి అనుకున్నట్టయితే సిస్ అవుట్, నేను ఏ ప్లస్ బి చేద్దాం అనుకుంటున్నానమ్మా. ఏ అనేది ఒక వేరియబుల్, పైన మనకి బి అనేది ఒక వేరియబుల్. ఏ ప్లస్ బి అంటే 10 + 20 30 రావాలి. బట్ ఇక్కడ ఏ ప్లస్ బి డైరెక్ట్గా యూజ్ చేయగలుగుతామా అంటే నో, ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్. మీరు మీ మెథడ్స్ని కానీ వేరియబుల్స్ని కానీ డైరెక్ట్గా యూజ్ చేయడం కుదరదు. కంపల్సరీ మీరు ఎవరి తలక హెల్ప్ తీసుకోవాలమ్మా, యూ నీడ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ను బేస్ చేసుకొని మెథడ్స్ని కాల్ చేయాలి. ఈ ఆబ్జెక్ట్ను బేస్ చేసుకొని మీరు వేరియబుల్స్ని కూడా కాల్ చేయాలి. అంటే మీరు డైరెక్ట్గా ఏ ప్లస్ బి అంటే పని చేయదమ్మా. మీరేం రాయాలి, ఎక్స్ డాట్ ఏ ప్లస్ ప్లస్ ఎక్స్ డాట్ బి, ఎక్స్ డాట్ ఏ ప్లస్ ఎక్స్ డాట్ బి. అంటే మీరు మీ మెయిన్ మెథడ్ నుంచి మెథడ్స్ని కాల్ చేయాలన్నా లేదా వేరియబుల్స్ని కాల్ చేయాలన్నా ద ఆబ్జెక్ట్ ఈస్ కంపల్సరీ. ద ఆబ్జెక్ట్ ఈస్ కంపల్సరీ. వితౌట్ ఆబ్జెక్ట్ యూ కెనాట్ కాల్ యువర్ మెథడ్స్ అండ్ యూ కెనాట్ కాల్ యువర్ వేరియబుల్స్. చూడండి ఇక్కడ మనకి 10 + 20 అంటే అవుట్పుట్ ఏమొచ్చింది, 30 అనే అవుట్పుట్ వచ్చింది. ఈ రోజు ఇంతవరకు ట్రై చేయండి, ఓకేమా. సో ఈ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా క్లియర్గా మన 10 AM క్లాస్ blogspot.comలోకి వెళ్తే ఇందులో రికార్డింగ్ క్లాసెస్ అని ఉంటాయమ్మా. రికార్డింగ్ క్లాసెస్లో జస్ట్ ఈ రోజు నేను మీకు ఏం చెప్పానంటే క్లాస్ నెంబర్ 1 అనేది చెప్పానమ్మా. యాజ్ వెల్ యాజ్ క్లాస్ నెంబర్ 2 కూడా కవర్ చేశాను, హౌ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్కి ఇంకో పేరేంటమ్మా, ఆబ్జెక్ట్ అన్నా ఇన్స్టాన్స్ అన్నా ఒకటే. సో ఒకసారి ఈరోజు మీరు ఇంట్లో క్లాస్ 1 క్లాస్ 2 ఈ రెండు చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రేపటి క్లాస్లో నన్ను అడగండి, లేదా 10:40 క్లాస్లో అయినా ఇప్పుడు జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా ప్రాక్టీస్ కావాల్స్తే నేను మీ చేత ప్రాక్టీస్ చేయిస్తాను. ఓకే, ఈ రోజుకి ఇలా క్లోజ్ చేద్దాం. సో సీ యూ ఆన్ టుమారో. రేపు కూడా సేమ్ జూమ్ లింక్ అమ్మా, జూమ్ లింక్ చేంజ్ అవ్వదు. ప్లీజ్ జాయిన్ విత్ ద సేమ్ జూమ్ లింక్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే మనం 10:40లో కూర్చొని డిస్కస్ చేద్దాం.